హలో మై డియర్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు ముచ్చట ఏంటంటే, మా అమ్మ నాకు ఒక టాస్క్ ఇచ్చింది. అదేంటంటే దొండకాయల కూర నేను చేయాలంట. దొండకాయలు కట్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్ చేసి నా పని నేను చేసుకుంటానని బయటికి వెళ్ళిపోయింది. నాకేంటో ఇది పెద్ద టాస్క్ అనిపిస్తుంది. దేవుడా నన్ను రక్షించు, నేను ఈ పని చేయగలనా? నేను కూర బాగా వండగలనా? అవసరమా నాకు ఇవన్నీ? ఈ కట్టింగ్ గిట్టింగ్ ఈ దొండకాయలతో అడగడం తప్ప మనకేమొచ్చురా అని ఆలోచించా. సరేలే ఏదైతే అది కానీ అని స్టార్ట్ చేశా. ఇవన్నీ మనకు అవసరమారా? ఎందుకు అంత బిల్డప్? ఏదో ఛాలెంజ్ కి ఒక్కొక్కకుండా ఉంటే ఇన్ని కష్టాలు తీరవు కదా. ఇంకా నా వల్ల కాదని కొన్ని కట్ చేసి మా అమ్మకి ఇచ్చా. అట్లుంటుంది మనతోటి. పని స్టార్ట్ చేసిన తర్వాత అది మన చేతులు కంప్లీట్ కాదు, వాళ్ళ చేతులు కంప్లీట్ అయిన తర్వాత దాన్ని పూర్తి చేసే రెస్పాన్సిబిలిటీ నాది. అమ్మ కట్ చేసిన దొండకాయలు వంట రూమ్ లోకి తీసుకొచ్చాను. ఉల్లిగడ్డలు కూడా తీసుకొచ్చాను. ఫస్ట్ నూనె పోసిన తర్వాత వాటిలో ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత మళ్ళీ దొండకాయలు అనేవి వేయడం స్టార్ట్ చేయాలి. అలా రోజు కొన్ని దొండకాయలు వేసిన తర్వాత మొత్తం ఒకటేసారి దొండకాయలు ప్లేట్లోకి వేశాను. వేసిన దొండకాయలను అలా తిప్పుకుంటూ వచ్చాను అవి మగ్గడానికి. ఇంకా 10 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే దొండకాయలు మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత మనం దంచుకున్న వెల్లిపాయ పొడి అనేది దొండకాయలో వేయాలి. ఇంకా ఎలా ఉందో టేస్ట్ అని చూసేసరికి అద్భుతం, మహా అద్భుతం. నేనే ఇంత బాగా చేస్తానని ఆలోచించాను. నేను చేసిన కూరని మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్లి ఆమె తినే ప్లేట్ లో వేశాను. నేను చేస్తే మా అమ్మ తింటుంది చూడండి. నాకు చాలా కోపం ఇస్తుంది. ఎందుకంటే అబ్బా దేవుడా చుక్కలు కనిపించింది తెలుసా.